హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. 90స్లో చూసుకుంటే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళలో ఆయన ముందు వరుసలో ఉంటారు. సో అలాంటి మూవీస్ తీశారు. మరి ఒక్కొక్క సినిమా చెప్పుకుంటూ పోతే ఫస్ట్ మూవీతో డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్. ఇంతకీ ఆయన ఎవరు అనుకుంటున్నారా? నా ముందే కూర్చున్నారు. ఆయన ఎవరో కాదు, వడ్డే నవీన్ గారు. సో మరి మాట్లాడదామా? టైటిల్ ఏంటనే కదా, త్రిమూర్తులు, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. సో బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఉన్నారు. చలో స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సార్ నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. యా. ఎంత కామ్గా ఉన్నారు సార్. సో జనరల్గా అంటే ఇప్పుడు అందరు అడుగు ఉంటారు సార్ మిమ్మల్ని, అంటే ఎందుకు గ్యాప్ వచ్చింది, ఎందుకు గ్యాప్ వచ్చింది అని. సో ఛానల్ డిఫరెంట్ కాబట్టి నేను అడగాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్గా అడుగుతాను సార్. సో ఈ 10 years గ్యాప్ చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు స్టోరీస్ వచ్చాయి, నచ్చలేదు అని మీరు చెప్పడం నేను విన్నాను. కానీ ఈ మూవీ మీరే హీరో, మీరే ప్రొడ్యూస్ చేయడానికి అంత బలమైన కారణం ఏంటి సార్? ఆ సిట్యుయేషన్ ఏంటి? సిచ్యువేషన్ ఇస్ ఫస్ట్లీ అందరికీ చెప్పినట్టే క్యారెక్టర్, త్రిమూర్తులు క్యారెక్టర్ బాగా నచ్చింది. దెన్ దానికి తగ్గ స్క్రీన్ ప్లే, స్టోరీ కుదిరింది. ఓకే. సార్ అప్పుడు చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే అంటే 90s నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక మీ 30 years ఇండస్ట్రీ సార్. సో కథ పరంగా కథలు మారుతున్నాయి, హీరోలు మారుతున్నారు, స్టోరీస్ మారుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ పేరు బౌండరీస్ దాటేసింది. సో అప్పటికిప్పటికి ఏం గమనించారు సార్? నేను గమనించింది సినిమాల పరంగా సేమే ఉన్నాయి అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సార్ అప్పుడు ఇట్లా వేరే వరల్డ్ని క్రియేట్ చేసే సినిమాలు అప్పుడు వచ్చినాయి. ఎస్ సార్. మాయాబజార్ ఎస్ సార్. ఇట్లాంటి బిగ్ స్పాన్ ఫిల్మ్స్, అట్లాగే కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ వచ్చినాయి, శంకరాభరణం అట్లాంటి. ఇట్స్ జస్ట్ దట్ ఈ రోజులకి ఇది అట్లా అనిపిస్తుంది కానీ బట్ ఆల్వేస్ కంటెంట్ వాస్ కింగ్. నిజంగా సార్. సో హాయ్, హాయ్. గుడ్ టు సీ యూ. గుడ్ టు సీ యూ. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో జనాలకి, అంటే అన్ని మూవీస్ చేశారు, కనెక్ట్ అయింది పిసినారి హస్బెండ్తో. మీరు సత్యానంద్ గారితో ఉన్న మూవీ ఎక్కువ కనెక్ట్ అయింది, అంటే మీరు జనాలు కనెక్ట్ అయ్యారు. హస్బెండ్ సత్యానంద్. సో కంజూష్ మార్వాడు ఉంటాడు. ఓకే. ఓకే. సో దాని నుంచి ఎక్కువ మీరు 3 రోజెస్‌లో ఎస్ 3 సత్య గారు. సో ఇప్పటి వరకు అలా అలా చేసుకుంటూ వచ్చారు కదా. సో ఎలా ఇందులోకి ఎంటర్ అయ్యారు? ఎలా How you entered? ఎలా అంటే జస్ట్ మామూలుగా లైక్ మేనేజరే కాంటాక్ట్ చేశారు. కానీ ఆ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత Hmm. నరేట్ చేశారు. సో డైరెక్టర్ గారు, కమల్ గారు నరేట్ చేశారు. చేసిన తర్వాత హీ టోల్డ్ మీ ఇట్స్ అ వెరీ న్యాచురల్ క్యారెక్టర్, చాలా డిఫరెంట్ ఉంటుంది. వీ విల్ ట్రై టు షో యూ యాజ్ లైక్ వెరీ డిఫరెంట్ దెన్ వాట్ యు ఆర్. అండ్ నువ్వు చేసిన ఫిల్మ్స్తో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను కూడా చెప్పాను, నాకు ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కొంచెం చేయాలి, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్. సో హీ సెడ్ దిస్ విల్ సెట్ యూ. అండ్ దెన్ నెక్స్ట్ టైమ్ ఐ మెట్ సర్ అండ్ హీ ఆల్సో సెడ్ యూ విల్ లుక్ వెరీ గుడ్ ఇన్ దిస్. అండ్ అలా నరేషన్ హ్యాపెండ్ అండ్ దెన్ లుక్ టెస్ట్ హ్యాపెండ్ అండ్ దెన్ షూట్. ఓకే. సో ఇప్పుడు ఒకరితో మూవీ చేస్తున్నాం అంటే వాళ్ళ మూవీస్ ఖచ్చితంగా చూస్తా. మీరు సార్వి ఏ మూవీ చూసారు? సార్ నాకు చెప్పారు, డోంట్ వాచ్ ఎనీథింగ్ రైట్ నౌ. సార్ సెడ్, సార్ టోల్డ్ మీ జస్ట్ వన్ ఫిల్మ్ హీ సజెస్టెడ్ అండ్ ఐ విల్ వాచ్ ఇట్ ఆఫ్టర్ దిస్. బట్ I have a great memory. I have a great memory that the first film I watched of Sir is our film. దిస్ ఫిల్మ్ So, because I've not seen anything, I saw this film. I was like such a great performer. He acted with such ease, smoothly, every scene so naturally, organically. Now I'm more keen to watch his other ఏ film. మూవీ సజెస్ట్ చేశారు సార్? Now మీరు ఏదో Upiri. చెప్తారు. నా Upiri. నా ఊపిరి. నిజంగా సార్ అది భలే యాక్ట్ చేశారు సార్ అసలు. థ్యాంక్ ఏది లేకుండా అనేది అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మీరు చెప్తే. తర్వాత అంతా షాక్, బాగా గుర్తుంది మూవీ నాకు. సో జనరల్గా ఆ మూవీస్ తీస్తున్నప్పుడు ఒక ఎత్తు ఉంటుంది సార్. ఇందాక మీరు కంటెంటే మెయిన్ కింగ్ అన్నారు కదా. కంటెంట్ ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు బాగుంటుంది సార్. బట్ స్క్రీన్ ప్లే వల్ల, లేదంటే మూవీ తీసేటప్పుడు ఆ సీన్ వైజ్ తీయటం ఒకలా ఉంటుంది, చెప్పడం ఒకలాగా ఉంటుంది సార్. సో అలా మీకేమైనా అనిపించాయా సార్ ఇన్ని ఇయర్స్లో? ఇయర్స్లో చాలా తక్కువ అనిపించాయి. నాకు స్టోరీ అయినప్పుడు నచ్చినవి ఏవైతే ఉన్నాయో అన్ని ఆల్మోస్ట్ దే టర్న్ అవుట్ టు బి గుడ్ ఫిలిమ్స్ అండ్ గుడ్ అవుట్పుట్ కూడా ఇచ్చినాయి అట్లాగే. సో ఇది టీజర్ చూస్తే నాకేమనిపించిందంటే సార్,
అంటే 'టాటా' పాట అది చూసుకుంటే, మీరు ఒక మొండి అంటే జనాలకి హెల్పింగ్ నేచర్ ఉన్న ఒక పోలీస్ క్యారెక్టర్‌లో చేస్తున్నారు సార్. సో, దీనికి అంటే అప్పటికి, ఇప్పటికి యాక్టింగ్ వరకు అంటే దీనికి సంబంధించి వర్క్‌షాప్స్ చేసారా సార్ మీరు? వర్క్‌షాప్స్ ఏం చేయలేదు. ఐ వాస్ ట్రావెల్డ్ విత్ దిస్ స్టోరీస్ ఫర్ అరౌండ్ 1 ఇయర్ కాబట్టి ఆ క్యారెక్టర్ నాకు బాగా డైజెస్ట్ అయింది. సో, దట్ వాస్ ఈజీ టు పెర్ఫార్మ్ అట్లా. ఓకే. 4 ఇయర్స్ బ్యాక్ మహేశ్వరి గారు ఒక కామెంట్ చేశారు సార్ మిమ్మల్ని. మీరు సెట్‌లో చాలా కామ్‌గా ఉంటారని. అసలు హీరోయిన్స్ మాట్లాడాలన్నా మీ కామ్‌నెస్‌కి వాళ్ళు వచ్చి అలా ఎళ్ళిపోయి వాళ్ళు ఉన్నారంట సార్. అంటే జనరల్‌గా అంటే మీరు అలాగే ఉంటారా సార్? అంటే మూవీ తీసే చాలామంది హీరోస్ మూవీస్‌లో యాక్టింగ్ అసలు అంటే క్యారెక్టర్‌కి తగ్గట్టు చేస్తారు సార్. బట్ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ చూసుకుంటే చాలా కామ్ ఉంటారు సార్. అంటే జనరల్‌గా ఇలా ఉన్న వాళ్ళే ఇండస్ట్రీకి వస్తారా? లేదా ఏంటి అని సార్? ఏం చెప్తారు సార్ దీనికి? ఏమో మరి అంటే ఆ ఇది పాయింట్ అందరి క్వెషన్స్. నాకు అది దానికి ఆన్సర్ లేదు గానీ బట్ అట్లేం లేదు. ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఫ్యూ పీపుల్. ఇట్స్ డిపెండ్స్. ఎదుటాళ్ళు ఎట్లా ఉన్నారనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో, ఇంకోటి అడగాలనుకున్నా సార్. ఆహ్, ఆహ్, 2016లో 2016లో మీరు 'అటాక్' అనే మూవీ చేశారు సార్. సో, 2016 కాదు. 2016, 16 కాదు. 2014 2014 ఆర్‌జీవి గారి రాజీవ్. డైరెక్షన్‌లో. సో, అప్పుడు మీకు ఒక సజెస్ట్ చేశారంట సార్. అంటే మీ లెవెల్ ఆఫ్ థింకింగ్‌ని ఆయనే మార్చారు అని. ఏం మార్చారు లేదు. సార్? ఆయన చెప్పండి. మార్చలేదు. ఆయన అన్నదేంటంటే నేను హ్మ్. అప్పటికే ఐ వాస్ నాట్ కంఫర్టబుల్ డూయింగ్ వాటెవర్ ఐ వాస్ డూయింగ్. అది ఈ సినిమా అని కాదు. జనరల్‌గా కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాస్ డూయింగ్. సరే రామ్ గోపాల్ వర్మ గారని ఒక అటెంప్ట్ చేద్దాం. బికాస్ హిస్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ అని చేశాను. బట్ అక్కడ కూడా నాకు అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. మరి అది రియలైజ్ అయ్యి ఉండదు. బట్ జనరల్లీ ఆర్‌జీవి గారు ఏంటంటే హీల్ గివ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ ఎన్ ఆర్టిస్ట్ ఎప్పుడైనా కూడా. అంటే క్యారెక్టర్ వైస్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదా సార్? లేదా అంటే జనరల్‌గా సార్ నాకు అర్థం అవ్వలేదు. జనరల్‌గా జనరల్‌గా. అంటే దాంట్లో అంత పవర్ లేదనిపించింది. పెర్ఫార్మెన్స్ పవర్. ఓకే. సో, అప్పుడు ఆయన వచ్చి చెప్పింది ఇట్లా నీకు తగ్గ సినిమాలు నువ్వు చేసుకోవాలి. యూఆర్ ఎ గుడ్ లుకింగ్ గై అని అట్లా చెప్పారు. సో ఆబ్వియస్లీ సార్. దట్ వాజ్ ఆబ్వియస్లీ. దట్ వాజ్ అన్ యాడెడ్ థింగ్ అనమాట. అప్పటి వరకు నా ఆలోచన అట్లాగే ఉంది కాబట్టి ఆయన చెప్పిన తర్వాత ఇంక దీంతో లాస్ట్ అని ఆపేసి. ఓకే. సో, సార్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నింది? మీరు కూడా ఫస్ట్‌లో అంటే ఇప్పుడు ఒకరిని చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకొకరిని చూసినప్పుడు ఒక ఆరా ఉంటుంది. మీకు ఏ ఫీలింగ్ ఉంటుంది సార్‌ని చూసినప్పుడు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే వి బోత్ హావ్ వెరీ ఆపోజిట్ పర్సనాలిటీస్. అవును. ఐఎమ్ లిటిల్ లౌడ్ అండ్ లిటిల్ లైక్ స్పార్కల్ అండ్ స్పార్క్. హీ ఈస్ వెరీ కామ్. యెస్. లైక్ వెరీ కామ్. బట్ హీ ఈస్ నాట్ ఇంట్రోవర్ట్. హీ ఈస్ నాట్. హీ టాక్స్. ఇంట్రోవర్ట్ అని మేము విన్నాం బాగా కాదు సార్. కాదు. హీ టాక్స్ అ లాట్. అవునా సార్? దట్స్ Yeah, వాట్ ఐ I సెడ్. ఇట్ think- డిపెండ్స్ ఆన్ ద పర్సన్. ఓకే. But he is very intellectual. So the plus point is he can also talk very like intellectual, smart, and he can also talk like baseless things, like how I do sometimes. Baseless. Point కాకుండా ఏం రాకుండా టాపిక్స్ ఉంటాయి కదా మధ్య మధ్యలో. That also he'll do. So with me, I think from day one, we had conversations. ఓకే. Yeah. But again, that balance is there. I am little loud and he's still calm. ఓకే. మీ స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుందంటే, జనరల్‌గా ఒక స్టోరీ ఒప్పుకోవాలంటే, యాక్సెప్ట్ చేయాలంటే, కంటెంట్ ఒక 1 సెకండ్ Manita, you get paid for Third every film. హీరో Okay, yeah, cast. yeah. Continue. Yeah. థర్డ్ కాస్ట్. నిజంగా చెప్పాలంటే ఫర్ ఎవ్రీ ఫిల్మ్ ఇట్స్ డిఫరెంట్ అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ డిఫరెంట్. డబ్బులు అన్ని మూవీస్లో వస్తుంది. ఫ్రీ నో వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఫ్రీ కదా. మేబీ కొంచెం ఎక్కువగా వస్తుంది, కొంచెం తక్కువగా వస్తుంది, కానీ అన్ని ఫిల్మ్స్లో డబ్బులు వస్తుంది. సో రిమూవ్ దట్ పార్ట్. నో వన్ విల్ పే యూ కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ వాట్ యూ డిజర్వ్. ఇట్ కెన్ బి లిటిల్ ల్యాక్స్ అప్, లిటిల్ ల్యాక్స్ డౌన్, నాట్ లైక్ లైఫ్ చేంజింగ్ అమౌంట్. So money is not the thing for me because I'm not getting life changing amount difference in different films. But I think for me character and story is very important at this point where I am in my career. యెస్. అవును. Yeah, ఎందుకంటే స్టార్టింగ్ కూడా కాదు, చాలా కంప్లీట్లీ స్టార్ కూడా కాదు, ఫేమస్ మధ్యలో ఉన్నాను చాలా. సో ఇప్పుడు
మంచి స్టోరీస్ ఎంత తెలుగు నేర్చేసుకున్నారో అసలు. నేను మంచి స్టార్టింగ్ మాట్లాడినప్పుడు సార్ అసలు తెలుగే రాదు. అవును. ఇప్పుడు ఫుల్ తెలుగు అమ్మాయి అక్కడ. ఓకే, కంటిన్యూ. మంచి స్టోరీస్, మంచి క్యారెక్టర్స్ అండ్ అఫ్ కోర్స్ ప్రొడక్షన్ కూడా చూస్తున్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ దే షుడ్ బి ఏబుల్ టు రిలీజ్ ద ఫిల్మ్. ఒకసారి షూటింగ్ చేసిన తర్వాత అంత హార్డ్ వర్క్ పెట్టిన తర్వాత కొన్నిసార్లు మూవీ రిలీజ్ అవదు, ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ లేదు ప్రొడక్షన్కి. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. సో కొంచెం ప్రీ ప్లాన్డ్ ఉన్న ప్రొడక్షన్ ఆర్ మేబీ ఆ విజన్ ఉన్న ప్రొడక్షన్తో వెళ్ళాలి. ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం ఓకే, అది పర్లేదు, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. సో దట్ వే ఐ లుక్ ఇన్ టు ప్రొడక్షన్. ఓకే, సో ముందు అది కూడా జరుగుతుంది అనుకుంటున్నా, అవుతుంది. సో సార్ 1992లో అనుకుంటా సార్, బొబ్బిలి పులి తర్వాత సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు 1982. 82 92 అని పెట్టారు సార్. అసలు సార్ అసలు ఎలా సార్ 82 సార్, రైట్ సార్. 80స్లో So, కదా 80s. ఎన్టీఆర్ వచ్చింది పాలిటిక్స్లో. సో అప్పుడు వడ్డే రమేష్ గారు మీ ఫాదర్ పేరు అలా మారుమోగిందంట సార్. తర్వాతనే మీకు ఆ ఫ్యామిలీతో బాండింగ్ కానీ, కృష్ణం రాజు గారితో బాండింగ్ కానీ, సో అలా బాగా బాండింగ్ ఉందని ఒక టాక్ సార్. దీనికి ఏం చెప్తారు సార్? అది యాక్చువల్గా బొబ్బిలి పులి వాజ్ జస్ట్ బిఫోర్ హీ ఎంటర్డ్ పాలిటిక్స్ ఎన్టీఆర్ గారు. సో అందుకని దట్ హెల్ప్డ్ హిమ్. అదే ఇట్ బికెమ్ అ వెరీ బిగ్ హిట్ అండ్ ద ఫిల్మ్ వాజ్ అబౌట్ యాంటీ సిస్టమ్. సో అన్నీ కలిపి ఆయన పాలిటిక్స్కి అది బాగా హెల్ప్ అయిపోయింది. అవును. సో బోత్ వేస్ ఇట్ వాజ్ లైక్ సెన్సేషనల్ ఫిల్మ్. కృష్ణంరాజు గారు ఫ్యామిలీతో మంచి రిలేషన్స్, సో బాండింగ్ అని ఒక టాక్ సార్. ఈజ్ ఇట్ ట్రూ. కృష్ణరాజు గారితోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది. అవునా సార్? ఎందుకంటే ఆయన మా ఫాదర్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్స్. ఆ రోజుల్లో సినిమా అడగటూ ఉండేది కాదు. ఈ స్టోరీ ఉంది చేసేయమంటే ఆయన వచ్చి చేసేవారు. అట్లాగే ఆయన కూడా అంత వాల్యూ ఇచ్చేవారు, ఆయనకు కూడా అంత వాల్యూ ఇచ్చేవారు నాన్నగారు. సో దోస్ డేస్ దే హ్యాడ్ దట్ బాండింగ్. సో ఇప్పటికీ సార్, అంటే ఇప్పటికీ కంటిన్యూ ఉందా సార్? వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికీ కంటిన్యూ. సార్ ఒక చిన్న టాపిక్, ఇది అడగాలో లేదో తెలియదు, అంటే ఆడియన్స్ పరంగా నేను అడుగుతున్నాను. సో ప్రభాస్ గారి మ్యారేజ్ ఎప్పుడు అని, రెమాస్టర్ ప్రభాస్ గారి మ్యారేజ్ ఎప్పుడు? ఫ్యామిలీ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది కదా. అంత తెలియదు. ఓకే, సో అదొకటి పక్కన పెడితే, సో మూవీ విషయానికి వస్తే సార్, యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్ రోల్ ఇది అనేది కొన్ని కట్అవుట్ చూసుకుంటారు, లేదంటే ఆ క్యారెక్టర్ చూసుకుంటారు, లేదా క్యారెక్టర్కి మించి ఆ స్టోరీ బాగుందని చూసుకుంటారు సార్. అంటే మీరు కంటెంట్ చూశాను అని చెప్పారు కదా సార్, చాలా వరకు ఇలా కూడా అవుతూ ఉంటాయి సార్. అంటే ఎక్కడి వరకు సార్, అంటే ఇప్పుడు సినిమా చూసి ఆడియన్ బయటకు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఏం ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు సార్? ఏమనుకుంటారంటే దే విల్ కనెక్ట్ విత్ హిమ్. ఎందుకు కనెక్ట్ అవుతారంటే, మీరు పోలీస్ ఆఫీసర్ అంటున్నారు కదా, ఆఫీసర్ కాదు అతను, కానిస్టేబుల్. సో కింద స్థాయి కాబట్టి స్టార్టింగ్ కూడా చాలా అతిగా మొదలవుతుంది కాబట్టి క్యారెక్టర్ ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ కనెక్ట్ అయిన దగ్గర నుంచి స్లోగా క్యారెక్టర్ రైజెస్ టిల్ ద ఎండ్. సో ఐ థింక్ పీపుల్ విల్ ట్రావెల్ విత్ హిమ్ అండ్ ఐ థింక్ దే లవ్ ద క్యారెక్టర్, నేను అనుకోవటం. సో ఇప్పుడు సినిమాలు చూసుకుంటే సార్, అంటే కామెడీ మూవీస్ ఒక ఇదవుతాయి, అంటే కొన్ని ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది సార్. కొన్ని మూవీస్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని మూవీస్లో ఒక ఎలిమెంట్, 2 ఎలిమెంట్స్. త్రిమూర్తులలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి సార్, ఏం చెప్తారు సార్? త్రిమూర్తుల్లో మీరు అన్నట్టు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ దే విల్ బీ ఓన్లీ స్ప్రింకిల్డ్, అంటే కొంచెమే ఉంటాయి. కామెడీ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి. మెయిన్ ట్రావెల్ వచ్చేటప్పటికి కథలోకి బాగా వెళ్తుంది. యా. సో ఇంకోటి అంటే అప్పటికి ఇప్పటికి ఒకటేలాగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ. అంటే ఏంటి సార్, అలా ఎలా ఉంటారు సార్? చాలా వరకు కొంతమంది అలాగే ఉండిపోయారు, అంటే మర్చిపోయారా సార్? అంటే ఆ నంబరింగ్ అనేది మర్చిపోయిందా అనేది? జెనెటిక్స్ మేబీ. యా. చాలా మంది చెప్పుంటారు. యా, ఐ డోంట్ ఈట్ మచ్. ఓకే, ఎలా ఉంటుంది సార్ మీది డే వైస్? మార్నింగ్ తింటా, మళ్ళీ నైట్ తింటా. ఆఫ్టర్నూన్ మామూలు ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. మామూలు ఫుడ్. సో ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చేశారు కదా సార్, మొహమాటానికి పోయి ఒప్పుకున్న మూవీస్ చాలా వరకు నష్టపరిచాయి అని
అన్నారు సార్. అంటే మొహమాటం వల్ల అలా ఏం చెప్తారు సార్? మొహమాటానికి చేసినవి ఉన్నాయి ఒకటి రెండు ఫిల్మ్స్. అంటే అదే వాళ్ళ తప్పు కాదు. మొహమాటం అంటే మనదే కదా తప్పు. సో సార్ అంటే మొహమాట పడితే జనరల్‌గా వాళ్ళకి అది నో మన తప్పు హర్ట్ కదా. చేయొద్దని మన హర్ట్ తప్పు చేయొద్దని. కదండి. బట్ లేదా ఫర్ అదర్ రీజన్స్ ఆల్సో ఐ వర్క్. బట్ గివెన్ అ చాయిస్ ఐ వుంట్. సో ఆ చాయిస్ తీసుకోవటం మనదే కాబట్టి అది మన తప్పే. సార్ మనమైతే వేరేలా అనుకుంటాం కదా! 100%. సో ఎన్ని మూవీస్ ఉండొచ్చు సార్? నేను చేసిందా లేదు సార్. అంటే ఇట్లా మొహమాటతో మొహమాటం ఆల్మోస్ట్ అన్ని ఎక్సెప్ట్ ఫర్ ద వన్స్. సార్ యా What? సార్ షాక్. ఎస్పెషలీ ఫ్రమ్ 2000 ఓకే. 2000 ఆన్వర్డ్స్. అంటే అప్పుడు క్యాలిక్యులేషన్ ఎట్లా ఉండేదంటే ఇది చేస్తే ఇంకోటి వస్తుందేమో యూనో సార్ తెలిసే ఆ సినిమా అంత పొటెన్షియల్ లేదని దిగటం తెలిసి దిగటమే. ఇట్స్ నాట్ లైక్ అన్అవేర్గా వెళ్ళటం కాదు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ కదా. అన్అవేర్గా వెళ్తే ఇట్స్ నాట్ మై ఫాల్ట్. బట్ ఐ వాజ్ అవేర్ దట్ ఇట్ విల్ నాట్ గివ్ అ గుడ్ రిజల్ట్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు డూ ఫిల్మ్స్ అట్లా. సార్ షాక్ సార్. నేను ఇప్పటికీ షాక్ సార్. అందుకే అది అనేది డిసింట్రెస్టెడ్గా అయిపోయి ఇంకా ఐ స్టాప్డ్ ఇంకొద్ది. రైట్ సార్. సో మూవీలో ఎప్పుడైనా ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ యాక్టింగ్‌లో సూపర్ లెవెల్ ఉంది. సో ఇక్కడ మీరు టైమింగ్ అనేది బ్యాలెన్స్ చేసే దగ్గర చాలా వరకు చిన్న చిన్నగా నర్వస్‌గా ఫీల్ అవ్వటం అలా అవుతుందంట. మీకు అయిందా? ఎగ్జాక్ట్‌గా నర్వస్‌నెస్ కాదు. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ ఐఎమ్ లైక్ అ స్టూడెంట్. ముందు నుంచి ప్రిపేర్ చేసి, ముందు నుంచి ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క వర్డ్ తెలియాలి. బికాస్ ఆఫ్ అస్ దే షుడ్ బి నో డిలే ఇన్ ద సెట్, ఆన్ ద షూట్, నో రీటేక్స్ బికాస్ ఆఫ్ ద డైలాగ్స్. రీటేక్స్ క్యాన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఎమోషన్స్. ఎక్కువ కావాలి, తక్కువ కావాలి, అది ఓకే. కానీ నా వాళ్ళే, నా ప్రాబ్లమ్ వాళ్ళే, నా తెలుగు లాంగ్వేజ్ నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, ఆ డైలాగ్స్ తెలియదు, ఆ వాళ్ళే దే షుడ్ బి నో డిలే. సో నేను స్టూడెంట్ లాగా ముందే యాక్చువల్లీ డైరెక్టర్ గారికి నేనే టార్చర్ పెడతాను. సార్ డైలాగ్, సార్ సీన్, సార్ సీన్. అవునా? నేనే టార్చర్ పెట్టి సార్ సీన్ మార్నింగ్లో కూడా వెళ్ళిన తర్వాత క్యారవన్లో సార్ సీన్ పేపర్, సార్ ఫస్ట్ సీన్ ఏంటి, సార్ ఫస్ట్ సీన్ ఏంటి. సో నేను నా పని ముందే చేసుకుంటాను. సో మీకు డైలాగ్ వస్తే, మీకు సీన్ ప్రాపర్ తెలిస్తే ఆ నర్వస్నెస్ పోతుంది. అండ్ ఆల్సో అనదర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, యూ నీడ్ టు బి సరౌండెడ్ బై సచ్ సార్‌తో పీపుల్. అడుగుతున్నాను. ఇద్దరు ఒక సీన్‌లో మీ కమాండ్ మీ కాంబోలో ఉన్న సీన్ ఏదైనా? ఫర్ దట్ ఐ కెన్ ఆన్సర్. షీ ఈస్ అ వెరీ కాన్ఫిడెంట్ గర్ల్. ఆ! వెరీ సెల్ఫ్ అబ్జార్బ్డ్. అంటే ఎదుటాళ్ళ గురించి కంగారు పడే అంత మనిషి కాదు. షీ ఈస్ కాన్ఫిడెంట్ అండ్ అదే షీ ఉండదు నోస్ కదా హర్ సార్. క్రాఫ్ట్. ఓకే. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. మామూలుగా అడుగుతా సార్. మీరు అలా చూడకండి. హీ ఈస్ వెరీ చిల్, డోంట్ వరీ, అంటే యూ కెన్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్. నేను జనరల్‌గా మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు సార్ చాలా సీరియస్‌గా ఉంటారేమో. కాదు, చాలా టెలింగ్ హీ ఈస్ వెరీ చిల్, యూ కెన్ ఆస్క్ హిమ్ ఎనీథింగ్. హీ జస్ట్ లుక్స్ సీరియస్, వెరీ కైండ్. సార్ ఇప్పుడే అన్నారు మొహమాటానికి పోయి ఒక చాలా వరకు అని. బట్ ఐ థింక్ హీ హస్ లెర్న్డ్ హిస్ లెసన్ అండ్ హీ కెన్ సే నో. దట్స్ ద కరెక్ట్ పాయింట్. He has learned his he I can learned my say no lesson. now. Yeah. ఆ! Even I have learned. Nowadays I say no I if feel I I wanted to tell you. You should from now on. no, I say no. Yeah. I say no like ఇప్పుడు మీరు అంతేనా సార్? నాకు వినపడలేదు. అంతే. అదే బెటర్ కదా Yeah, సార్ better. నిజంగా. I అంటే అట్లీస్ట్ మన కంఫర్ట్ ఉండాలి. ఆ అవును సార్. ప్రాజెక్ట్ చేసినప్పుడు ఓకే I- సక్సెస్ ఫెయిల్యూర్ వి డోంట్ నో. అవును సార్. బట్ అట్లీస్ట్ వెన్ వీఆర్ ఇన్ ద సెట్ వీ షుడ్ బి కంఫర్టబుల్ అండ్ వీ షుడ్ హ్యావ్ దట్ ఎంతూజియాజం. Yes. చెయ్యాలి ఏదో ఒకటి. I still struggle, but I still make sure I don't do completely opposite of my will. I'll still fight for it like in a nicer way. But from now I think you should also. I do it. I kind of do it. I understand your first few films, but I think No, it's like first few before first few. that happens to everybody. Yeah. స్టార్ట్ చేద్దామా సార్? Yeah. సో స్టార్ట్ ఇద్దరిలో డైరెక్టర్ రూమ్‌కి వెళ్ళి ఎక్కువ కంప్లెయింట్ చేసేవాళ్ళు ఎవరంటే మీరు స్కిప్ చేయొచ్చు సార్. మీకు అది ఉంది. ఎక్కువ కంప్లైంట్ చేసిన complaints. వాళ్ళే కాదు, నేను ఏం కంప్లైంట్ చేయలేదు ఇప్పటి See, వరకు. first of all, when you ask a dialogue beforehand, they get intimidated. వాట్ తెలుగు Some of them. రాదు Some of them. సరిగ్గా అందుకే. ఓకే. యా, బట్ ఆస్కింగ్ క్వశ్చన్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. ఐ టేక్ నార్మల్‌గా ఇట్. చాలా క్యాజువల్‌గా
ఇదేమి అంత కాదు క్వశ్చన్స్. సో షూటింగ్ సెట్స్కి లేట్గా వచ్చేది ఎవరు? నో ఎవరు వన్, లేరు. నో వన్. ఓకే. మీ కాంబినేషన్ సీన్స్లో ఎక్కువ టేక్స్ తిన్న సీన్ ఏది? ఎవరు కాదు, సీన్ ఏది? అంత ఎక్కువ అంత ఏం ఎక్కువగా ఏం ఏమీ అస్సలు లేదా లేదు. సార్? ఓకే. సో సార్ మీ టీజర్లో ఉన్న సీన్, టీజర్లో ఉన్న షార్ట్, అదే. అదే దట్స్ ఇట్. ఇదే టీజర్లో ఉన్న లాస్ట్ షార్ట్, కిస్దా అదే దట్స్ ద right. ఓన్లీ సీన్ వేర్ అవును హీ వాజ్ సో నర్వస్, కరెక్టే. హీ వాజ్ వెరీ నర్వస్. ఎందుకు సార్ అంత, అంటే మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదా? అంటే ఆ కెమిస్ట్రీ కరెక్ట్గా ఆ టైమింగ్ కుదరాలని. ఈ చుండి ఆ లుక్ ఆర్టిఫిషియల్ కదా. బైక్ ది ప్రాబ్లం, టైమింగ్ ది ప్రాబ్లం, ఏదో. టూ మెనీ థింగ్స్. సో మీరు చేసిన మూవీస్లో పెళ్ళి చాలా బాగుంది. ఈ రెండిట్లో మీకు బాగా కనెక్ట్ అయిన మూవీ ఏంటి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే. ఇండస్ట్రీలో రీమేక్ ట్రెండ్ నడుస్తోంది కదా సార్. మీ పెళ్లి సినిమాను అంటే ఇప్పుడున్న హీరోల్లో ఎవరు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పెళ్లి రీమేక్ చేస్తే చూడరు, బికాస్ టైమ్స్ అండ్ మైండ్స్ హ్యావ్ చేంజ్డ్. ఎస్ సార్. ఇన్ కేస్ ఒకవేళ సార్ He should do ఎగ్జాంపుల్ it again. Why not? ఐ వుడ్ నెవర్ డూ ఇట్ అగైన్. Sorry, you learned your lesson. స్కిప్పా సార్? ఇది పెళ్లి సినిమా సార్. ఇప్పుడు ఎవరు చేయొచ్చు, కొంచెం అప్కమర్స్ ఎవరైనా చేయొచ్చు. అది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. సో నటుడిగా మీ ఫేవరెట్ అంటే జానర్ ఏంటి సార్? జానర్ అంటే ఇప్పుడు ఇందాక అన్నారు సార్, ఇప్పటి వరకు తీసిన మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు చిన్న షాక్ ఇచ్చారు కదా సార్. అంటే ఎలాంటి జానర్ అంటే ఇష్టం సార్? ఐ లైక్ హోల్సమ్ ఫిల్మ్స్ విత్ అ డిఫరెంట్ పాయింట్. యాక్షన్ ఇష్టం బాగా. యాక్షన్. ఓకే. యూ? Performance oriented, any? పర్ఫార్మెన్స్ Yeah. ఓరియంటెడ్. ఓకే. సో వడ్డే నవీన్ గారి గురించి మీకు అంటే ఆయనలో మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? How he is calm, but how without even trying, he makes everyone feel comfortable around him. సార్ Without Wow. even trying. సూపర్. It's very natural to him. ఎస్. సో ఈ సినిమాలో బాగా నచ్చిన పాట ఏది మీకు? టాటానా? His, yeah, sir introduction. ఓకే. నవీన్ సార్, నవీన్ గారు సీరియస్గా ఉన్నప్పుడు సార్ సీరియస్గా ఉన్నప్పుడు మీరు నవ్వించడానికి ఏం చేస్తారు? నేను సీరియస్గా చూడలేదు, చూడలేదా? ఎప్పటి వరకు చూడలేదు. ఓకే. నాకు తెలియదు కూడా ఎలా ఉంటారని. కానీ నేను మామూలుగా జోక్ చేస్తూనే ఉంటాను, టైం పాస్ చేస్తూనే ఉంటాను. ఐ టీచ్ హిమ్ సమ్ న్యూ ఇన్స్టాగ్రామ్ స్టఫ్, సమ్ న్యూ Oh. ట్రెండ్స్. అడ్వైజరీ బోర్డ్ అట్లా బాగా పని చేస్తుంది. సమ్ ఇఫ్ ఏదైనా కంపెనీ పెడితే వీ కెన్ పుట్ హర్ యాజ్ అన్ డైరెక్టర్. ట్రస్ట్ మీ, ఐ కీప్ ఎంటర్టైనింగ్ సమ్ ఆర్ ది అదర్ థింగ్. ఆల్వేస్ ఎంటర్టైనింగ్. హిడెన్ టాలెంట్ సార్. అంటే మీ గురించి నాదా? మాకు మీది నేను అడుగుతాను సార్. మీది సార్ నా మాకు హిడెన్ తెలియదు. నా హిడెన్ టాలెంటా? మీరు ఏం చేస్తారు సార్? ఇంట్యూషన్ జనరల్గా బాగా పని చేస్తా. అర్థమైంది సార్, మాట్లాడిన తర్వాత అర్థమైంది సార్. మీది? I think I have a lot of sarcasm. ఓ That's very much hidden. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే ఇది బయటకు వచ్చి అడుగుతున్నా సార్ ర్యాపిడ్ ఫైర్లో నుంచి. ఒక జనరల్గా యాక్టింగ్ నేర్చుకోవాలంటే సార్ ఈవెన్ యాక్టింగ్ స్కూల్స్లో జాయిన్ చేయిస్తారు. బట్ మిమ్మల్ని మీ ఫాదర్ నాటకాల సంస్థలో జాయిన్ చేయించారంట సార్, అది మద్రాసులో సార్. ఫాల్సా సార్? ఓకే. ఆల్ ఐ డిడ్ వాస్ 4 months కోర్స్ ఇన్ బాంబే, ఆశా చంద్ర దగ్గర. అది ఎట్లా హెల్ప్ అవుతుందండి, అక్కడ యాక్టింగ్ నేర్పరు, కొంచెం యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంతే. సో సారీ, ఇంకొకటి ఏంటంటే మీరు తీసిన మూవీస్లో మీ కంఫర్టబుల్గా ఉన్న హీరోయిన్ ఎవరు సార్? ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఫ్రెండ్లీ, దిస్ ఆల్ డీసెంట్ పీపుల్. పర్టికులర్గా చెప్పాలంటే లైలా, సాక్షి, వీళ్ళందరూ వెరీ ఫ్రెండ్లీ. సో ఈ మూవీ గురించి జనరల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? అండ్ ఎన్ని అవర్స్ మూవీ సార్? కామెడీ ఎంతవరకు మీరున్నారంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏం చెప్తారు సార్ మీ ఫ్యాన్స్కి, లేడీ ఫ్యాన్స్కి? ఇది వెరీ ఎర్తీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఎర్తీగా అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న కథలాగా ఉంటుంది. ఏది కూడా అన్యాచురల్గా
సినిమా అంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ బి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ట్రాక్. సో కామెడీతోనే స్టార్ట్ అవుతుంది, మంచి ఫన్గా వెళ్తుంది, ఫైట్స్కి వస్తాయి అట్లా. బట్ స్లోలీ ఫ్రమ్ ఇంటర్వెల్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ టేక్ యూ ఇన్ టు ద ఫిల్మ్. దట్స్ ద గుడ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ బెస్ట్ ఏంటి దీంట్లో అంటే స్క్రీన్ ప్లే విల్ బి వెరీ డిఫరెంట్. ఎస్ సార్, మెయిన్ అక్కడే చాలా వరకు ఇది అవుతూ ఉంటాయి కదా సార్. సో లాస్ట్ సార్, అంటే స్క్రీన్ ప్లే మెయినా సార్, కంటెంట్ మెయినా సార్? స్క్రీన్ ప్లే అంటే కంటెంటే కదా, కంటెంట్లోనే తీసే విధానం, సీన్స్ తీసే విధానం ఇస్ డైరెక్షన్. సార్. స్క్రీన్ ప్లే అంటే ఒక సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది అనేది. ఆ సీన్స్లోనే ఇప్పటివరకు చాలా వరకు కన్ఫ్యూజెస్ చాలా సినిమాలో ఉంటున్నాయి సార్. మాకు కానీ ఇందులో ఎలా ఉంటుంది సార్? ఇందులో బాగా కంటెంట్ డ్రివెన్ ఉంటుంది, ఎందుకంటే 3-4 సీన్స్ తర్వాత అగైన్ దెల్ బి ఎ షిఫ్ట్, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఆడియన్స్కి. సో అట్లా ఐ థింక్ వీ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్, బట్ వీ హ్యావ్ టు సీ. ఓకే. సో ట్రైలర్ ఎప్పుడు వస్తుంది సార్? ట్రైలర్ ప్రాబ్లీ 12th సార్. ఓకే. సో మళ్ళీ మీరు కమ్‌బ్యాక్ అనొద్దన్నారు కాబట్టి నేను అనట్లేదు సార్. మీరు ఇదే ఫస్ట్ మూవీ అన్నట్టుగా మీరు Yeah. ఫీల్ అయ్యారు కాబట్టి. సో మూవీ మాత్రం మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.